వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో దానికి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 20/02/2026 అంటే ఈ రోజే లాస్ట్ డేట్. సో ఈ అబ్జెక్షన్స్ ఎవరైతే రైజ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రైజ్ చేయండి. ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయని స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ప్రహ్లాద క్వశ్చన్ అవ్వచ్చు, 6A టెంపుల్స్ కి బడ్జెట్ శాంక్షన్ ఎవరిస్తారో ఆ క్వశ్చన్ అవ్వచ్చు, అండ్ ఇంకా లెవెలోజ్ అండ్ ఫ్రక్టోజ్ రెండు ఒకటే అని చెప్పేసి అదొక క్వశ్చన్. ఇలా 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి మీరు అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేయొచ్చు. ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఒకసారి చూడండి. ఏపీపీఎస్సి పోర్టల్లో కనుక మీరు వెళ్ళినట్టయితే వెబ్సైట్లో గూగుల్లో కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఏపీపీఎస్సి వెబ్సైట్. ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది. అలా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే యాక్సెప్టింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీస్ అని ఒక అనౌన్స్మెంట్ ఉంటుందండి. ఎప్పటికి 9కి 13కి మధ్య జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, 11th జరిగింది కదా మన ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ తాలూకా అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. క్లిక్ హియర్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా మీకు స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ 4 ఎగ్జామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మన ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్. దీనికి గనక మీరు ఇక్కడ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. 100 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుందండి. ఈచ్ అబ్జెక్షన్ కి, ప్రతి అబ్జెక్షన్ కి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఏవైతే అప్లై చేశారో వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి స్క్రీన్. సో 20వ తారీఖు వరకు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తామన్నారు. 22/2026 ఈ రోజు వరకు అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్ లో ఎవరైతే అబ్జెక్షన్స్ ఫైల్ చేస్తారో వాళ్ళ అబ్జెక్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ నేమ్ ఉంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇవి ఆటో పాపులేటెడ్ గా వచ్చేస్తాయి. మీరు ఎంటర్ చేయాల్సినవి ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి కదా మనకి. పేపర్ 1లో మీరు అబ్జెక్షన్ రేస్ చేద్దాం అనుకుంటున్నారా, పేపర్ 2లో రేస్ చేద్దాం అనుకుంటున్నారా అని మీరు గనక సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ ఏ టైం జరిగింది, ఏ డేట్ లో జరిగింది, ఏ షిఫ్ట్ లో జరిగిందో ఇక్కడ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ద క్యాండిడేట్ షుడ్ మెన్షన్ ద క్వశ్చన్ నెంబర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఇనీషియల్ కీ సిరీస్ ఏ. వాడు ఓన్లీ సిరీస్ ఏది మాత్రం ఇస్తాడు, దాంట్లో క్వశ్చన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఆ క్వశ్చన్ నెంబర్ సిరీస్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. వేరేది ఏదైనా సెలెక్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయడు. అంటే మీరు ఏం చేయాలి, సపోజ్ మీకు బి కానీ, సి కానీ, డి కానీ సెట్ వచ్చింది. మీకు సపోజ్ ఒక క్వశ్చన్ రాంగ్ ఉంది. ఆ క్వశ్చన్ ని ఫస్ట్ డి సెట్ లో చదువుతారు. చదివి అది ఏ సెట్ లో ఎక్కడ ఉందో చూస్తారు. చూసి ఆ ఏ సెట్ లో ఏ క్వశ్చన్ నెంబర్ అయితే ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ ని ఇక్కడ వేయాలి. ఇక్కడ వాళ్ళు డ్రాప్ డౌన్ లో 1 to 150 ఉంటాయి. ఆ క్వశ్చన్ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమని అడుగుతుంది, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్, ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ ఇది. ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటంటే ఆప్షన్స్ అన్ని తప్ప, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్, లేదా మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్. మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఒకే ఆన్సర్ కి 2-3 క్వశ్చన్లు, ఒకే క్వశ్చన్ కి 2-3 ఆన్సర్లు ఉండొచ్చు. అలాంటి దానికి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని తప్పు అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ అని కూడా ఉంటుంది. మీకు ఏ విధమైన అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ ని మీరు రేస్ చేయాలి. డీటెయిల్స్ చెప్తారనమాట. నేనేం పెట్టాను ప్రహ్లాద దానికి ఎగ్జాంపుల్. ప్రహ్లాద స్టోరీ ఏదైతే ఉందో అది 7వ స్కందంలో ఉంది, 12వ స్కందంలో లేదు. సో ఈ క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ రాంగ్, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అని చెప్పాను. దానికి మరి మనం రెఫరెన్స్ సోర్స్ ఇవ్వాలి కదా. రెఫరెన్స్ సోర్స్ నేనేమి ఇచ్చాను, శ్రీమద్ భాగవత సంగ్రహము. ఈ బుక్ నేను చదివాను. ఈ బుక్ గీతా ప్రెస్ వాళ్ళది. ఆ స్టోరీ అనేది ఈ గీతా ప్రెస్ బుక్ ఏదైతే ఉందో ఈ ప్రహ్లాదుడి స్టోరీ 7th స్కందంలో మెన్షన్ చేస్తుంది. ఆ 7th స్కందంలో ఆ పేజ్ నెంబర్ వచ్చేసి 141. ఈ బుక్ లో 141 పేజ్ నెంబర్ లో 7th స్కందంలో ప్రహ్లాదుడి స్టోరీ ఉంది, 12th కాదు అని చెప్పేసి నేను ఇక్కడ రెఫరెన్స్ ని ఇవ్వడం జరిగింది. ఏ బుక్, ఏ పబ్లిషరు, తర్వాత ఏ పేజ్ నెంబర్ అని కూడా మీరు ఇవ్వాలి. నేను ఇంకో సోర్స్ కూడా ఇచ్చాను, ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా నేను ఒక అబ్జెక్షన్ ని ఫైల్ చేయడం జరిగింది. సో ఇలా మీరు అబ్జెక్షన్స్ ని ఫైల్ చేసుకోవచ్చు.
ఓకేనా? సో ఇలా మీరు అబ్జెక్షన్ ఫైల్ చేసిన తర్వాత మీ సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఏ పేపరు, ఏ క్వశ్చన్ నంబరు, ఏ విచ్ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆర్ యు రైజింగ్, అసలు ఏ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, సో దాని డీటెయిల్స్ ఏంటి, మనం ఇచ్చిన రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని ఒక టేబుల్ అనేది పాపులేట్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు ఈ బాక్స్ని టిక్ చేసి సేవ్ కొట్టారనుకోండి, కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అని అడిగితే కన్ఫర్మ్ కొడతారు. కన్ఫర్మ్ కొడితే ప్రొసీడ్ టు పేమెంట్ అంటది. ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత ఇలా పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. పే నౌ కొడితే మీరు ఆ 100 రూపాయలు కనుక పే చేసినట్టయితే మీ అబ్జెక్షన్ అనేది రేజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 to 5 క్వశ్చన్స్. సో ప్రహ్లాద క్వశ్చన్ ఒకటి ఉందండి, ప్రహ్లాదుడి స్టోరీ కోసం, అండ్ 6A టెంపుల్స్ కోసం ఒకటి ఉంది, అండ్ డిప్యూటీ కమిషనర్ తాలూకా టెంపుల్స్ కోసం అనుకుంటా. సో ఆ క్వశ్చన్ ఒకటి ఉంది 6A. అండ్ ఇంకేమున్నాయి, లెవెలోజ్ అండ్ ఫ్రక్టోజ్ యొక్క, సో ఈ రెండింటి నేమ్ ఒకటేనండి. దీనికి సంబంధించిన లింక్ కూడా ఉందండి, దీనికి సోర్స్ ఉంది. ఆ సోర్స్ కూడా మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను మీకు ఆ లింక్. ఈ లింక్ని అక్కడ పేస్ట్ చేసి ఈ క్వశ్చన్ రాంగ్ అవుతుందండి, ఎందుకంటే ఒకే ఆప్షన్ 2 రకాలుగా ఇచ్చారు కాబట్టి ఈ రెండిట్లో ఏది పెట్టినా రైటే. చూద్దాం ఏ ఆర్ బి ఇస్తాడో లేదంటే ఫుల్గా క్వశ్చన్ని క్యాన్సిల్ చేస్తాడు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇలా ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఎవరు అబ్జెక్షన్స్ ని వాళ్ళు రైజ్ చేయండి. ఎవరో మన కోసం చెయ్యరు, యూ హ్యావ్ టు రైజ్ యువర్ ఓన్ అబ్జెక్షన్. బార్డర్ లో ఉన్నోళ్ళు, ఎడ్జ్ లో ఉన్నోళ్ళు, సాధించడానికి చేరువలో ఉన్నోళ్ళు ఇంకా జాగ్రత్తగా మీ అబ్జెక్షన్స్ మీరు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు తెలుసు, మనం నోటిఫై చేయడం జరిగింది. కట్ ఆఫ్స్ ని ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయడానికి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. 2 days బ్యాక్ ఈ గూగుల్ ఫామ్ అనేది ఇచ్చాము. జెన్యున్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఖచ్చితంగా స్కోర్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళకి అట్లీస్ట్ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కి కానీ నాకు ఆల్రెడీ 80+ ఎంట్రీస్ వచ్చాయండి. 80+ ఎంట్రీస్ వచ్చాయి. ఇంకా ఎవరైనా డేటా ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి ఖచ్చితంగా. మీ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ నేను ఈ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అండ్ వన్ మోర్ థింగ్, మెరిట్ రికగ్నిషన్ అవార్డ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఈ కట్ ఆఫ్స్ లో వాళ్ళ డేటాను ఎంటర్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ రాగానే మీకు ఈ మెరిట్ రికగ్నిషన్ అవార్డు ద్వారా, మిస్టర్ కాంపిటేటివ్ ద్వారా టాప్ ర్యాంక్ 1 ఎవరు వస్తుందో, ఖచ్చితంగా ఉద్యోగం ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ కి మాత్రమే, ఎవరైతే మమ్మల్ని నమ్మి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదర్ ర్యాంకర్స్ అంటే మన స్టూడెంట్స్ లోనే ఫస్ట్ ర్యాంక్ కాకుండా నెక్స్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైనా యూట్యూబ్ లో మమ్మల్ని ఫాలో అయినా, మా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళు, మిస్టర్ కాంపిటేటివ్ ని నమ్మే వాళ్ళు, అండ్ మా వీడియోస్ ఫ్రీక్వెంట్ గా చూస్తూ మీ కష్టాన్ని పెట్టిన వాళ్ళు, ఎవరైనా ర్యాంకర్స్ ఉంటే, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, గుడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ వర్త్ అవార్డ్స్ మీ ఇంటికే అడ్రస్ కి సెండ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ జస్ట్ టు రికగ్నైజ్ యువర్ మెరిట్ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండి. అండ్ ఈ గూగుల్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో, ర్యాంక్ ప్రెడిక్టర్ టూల్ అంటే మన గూగుల్ షీట్ అనేది ఏర్పడుతుంది. ఆ షీట్ కి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫిల్ చేశారో. రేపు ఈవినింగ్ వరకు, అట్లీస్ట్ రేపు ఈవినింగ్ లోపల మొత్తం ఒక 100 ఎంట్రీస్ అయినా ఫిల్ అయితే ఖచ్చితంగా నేను ఆ షీట్ ని మొత్తంగా మీకు అందించడం జరుగుతుంది. యూ కెన్ ప్రెడిక్ట్ స్కోర్స్. అట్లీస్ట్ జిల్లాలో టాప్ 10 మెంబర్స్ అయినా ఫిల్ చేశారండి. జిల్లాలో టాప్ 10 వచ్చిన వాళ్ళంతా ఫిల్ చేశారు. మీరు మిస్ అయితే చెక్అవుట్. ఒకవేళ మిస్ అయ్యేలా ఉంటే ఈ ఫామ్ ని కూడా మీరు ఫిల్ చేయండి. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.